ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము ఇవాటి నుంచి తైత్తిరీయోపనిషత్తుని మొదలు పెట్టుకుందాము. ఈ తైత్తిరీయోపనిషత్ కృష్ణ యజుర్వేదంలోని ఉపనిషత్. మనం ఇంతకు ముందు చదువుకున్న ఈశావాస్యోపనిషత్ శుక్ల యజుర్వేదంలోనిది. అందులో ఒక ఉపనిషత్తు చూసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇందులో కృష్ణ యజుర్వేదంలోది ఒక ఉపనిషత్తు చూసుకుంటూ ఉన్నాము. ఈ తైత్తిరీయోపనిషత్తు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలతో కూడి ఉంటుంది. మనకు తెలిసిన విషయాలు ఇందులో చాలా ఉంటాయి కాబట్టి మనము అన్వయం చేసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి చాలా సులువు. ఈ తైత్తిరీయోపనిషత్తు ముఖ్యంగా బుద్ధితంత్రత చెప్తుంది. మనకు వస్తుతంత్రం, బుద్ధితంత్రం అని రెండు ఉంటాయి. ఉన్న వస్తువుని ఉన్నట్టు యథాతథంగా చూస్తే అది వస్తుతంత్రం. తైత్తిరీయోపనిషత్తు ఏం చేస్తుందంటే ముఖ్యంగా మనము ఎట్లా చూస్తామో ఈ మొత్తం బ్రహ్మాండాన్ని, ఆ బ్రహ్మను, నన్ను, వీటన్నింటినీ ఏ విధంగా దర్శనం చేస్తూ ఉన్నానో అని నా పరంగా చూపించి ఇక్కడి నుంచి అటు తీసుకుని వెళ్తుంది. ఇప్పుడు ఆ దూరంగా ఒక బండరాయి కనిపిస్తూ ఉన్నది కదా, ఆ బండరాయిని చూసి ఆ చూస్తూ ఉన్నవాడు మనిషి అనుకోవచ్చు, చెట్టు అనుకోవచ్చు, బండరాయి అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. అయితే వీడు ఎట్లా చూస్తున్నాడో ముందు అట్లా వాడికి చూపించి, అయితే వాడిని దగ్గరికి నడిపించి నువ్వు అనుకున్నవన్నీ కాదురా, ఇదిగో దాని యథార్థ స్వరూపం అని చూపించాలి. అట్లానే అరుంధతి నక్షత్రము మరి అతి సూక్ష్మంగా ఉండి కళ్ళకు కనిపించకపోతే దాని పక్కన బాగా ప్రకాశిస్తున్న నక్షత్రాన్ని చూపించి ముందు అది పట్టించి తర్వాత అది కాదు దాని పక్కది అని చెప్పాలి. అట్లా ఈ రకంగా రకరకాల స్టెప్స్తో తీసుకుని వెళ్ళాలి. కాబట్టి మన తైత్తిరీయోపనిషత్తు ఇటువైపు నుంచి, ప్రపంచం వైపు నుంచి చూస్తూ ఉన్నవాడికి వాడి వైపు నుంచి ముందు చెప్తూ తర్వాత అవతల సైడ్ నుంచి అసలు ఉన్నదేంటి అన్న యథార్థ స్వరూపము వీడికి తెలిసిన విషయాలు చూపిస్తూనే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. చాలా బాగుంటుంది. మనం రిలేట్ చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది. ఇందులో ముఖ్యంగా 3 వల్లులుంటాయి మన తైత్తిరీయోపనిషత్తుకి. ఒకటేమో శీక్షావల్లి, మొదటి వల్లి ఇది. ఈ శీక్షావల్లిలో శిక్షణ ఇస్తూ ఉంటారు. ఇది ముఖ్యంగా బ్రహ్మచర్య ఆశ్రమం దగ్గర నుంచి మొదలుపెట్టి ఆ విద్యార్థి ఏ విధంగా చదువుకోవాలి, ఏం చదువుకోవాలి, స్వాధ్యాయం ఎట్లా చేయాలి, గురువులతో ఎట్లా వ్యవహరించాలి, గురువుగారు ఎట్లా ఉండాలి, ఏమి అని ఇవన్నీ ఇందులో ఉంటాయి. ఆ తర్వాత ఆ విద్యార్థి యొక్క చదువు పూర్తయిన తర్వాత స్నాతకోత్సవము, దాన్నే మనము సమావర్తన సంస్కారము అన్న పేరుతో చదువుకుంటూ వస్తున్నాం. కాబట్టి బ్రహ్మచర్యాశ్రమం గురించి, అందులో ఏ విధంగా చదువుకోవాలి, ఏమి అన్న విషయాల గురించి, వాటన్నింటి గురించి ఈ మొదటి వల్లిలో ఉంటాయి. ఆ తర్వాత రెండోది బ్రహ్మానంద వల్లి. ఆ విద్యార్థి బ్రహ్మచర్యాశ్రమంలో ఉండి గురువుగారి దగ్గర విద్యను అభ్యాసం చేసిన తర్వాత గృహస్థాశ్రమంలోకి వెళ్తూ ఉన్నప్పుడు ఆ గృహస్థాశ్రమంలో ఎటువంటి నియమాలు పాటించాలి, ఏవి అని మొత్తం అంతా అందులో ఉంటుంది. దాంతోపాటే బ్రహ్మానందవల్లిలో పంచకోశాల గురించిన వివరణ ఉంటుంది. 5 అనువాకాల్లో అన్నమయ కోశము దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం అని. ఆ తర్వాత అసలు బ్రహ్మానందం అంటే ఏంటి అని దాని గురించిన చర్చ, విచారణ ఉంటుంది. ఆ తర్వాత భృగువల్లి అని 3వ వల్లి మొదలవుతుంది. ఈ భృగువల్లిలో మన వరుణుల వారి కొడుకు భృగు మహర్షి తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న నాకు ఆత్మ విద్యను ఉపదేశం చేస్తావా అని అడిగితే అప్పుడు వరుణుల వారు భృగువుకు చేసే ఉపదేశం కాబట్టి దీన్ని భృగువల్లి అని పిలుస్తారు. ఇందులో మళ్ళీ పంచకోశాల్లో ఉన్న పరబ్రహ్మం గురించిన విచారణ జరుగుతుంది. అన్నబ్రహ్మ ఉపాసన గురించి చెప్తూ ఉంటారు.
మొత్తం కలిపి మనకు ఒక 33 అనువాకాల్లో 51 మంత్రాలుంటాయి. ఇది ఈ తైత్తిరీయోపనిషత్ తైత్తిరీయ బ్రాహ్మణంలో నుంచి వచ్చింది. అందులో నుంచి గూడా మళ్ళీ తైత్తిరీయ ఆరణ్యకము. తైత్తిరీయ ఆరణ్యకంలో 7, 8, 9 ప్రపాఠకాల్లో ఈ తైత్తిరీయోపనిషత్తుగా ఉంటాయి. మొదటి ప్రపాఠకం అంటే తైత్తిరీయ ఆరణ్యకంలోది 7వ ప్రపాఠకము తైత్తిరీయ ఉపనిషత్తులో ప్రథమ వల్లి. 8వ ప్రపాఠకము 2వ బ్రహ్మానందవల్లి. 9వ ప్రపాఠకము 3వ భృగువల్లి. అయితే ఈ పేర్లు శిక్షావల్లి, బ్రహ్మానందవల్లి, భృగువల్లి అని ఈ పేర్లు మళ్ళీ మనకు శంకరాచార్యుల వారే పెట్టారు. ఆయన భాష్యం రాస్తూ ఉన్న సమయంలో. కాక వేరే భాష్యకారులు వీటికి వేరే పేర్లు కూడా పెట్టారు. మొదటి ప్రపాఠకాన్ని సాంహితి అని పిలుస్తూ, ఈ రెండో దాన్ని అంటే 8వ ప్రపాఠకాన్ని దాంతో పాటే 9వ ప్రపాఠకాన్ని రెండిటిని వారుణి విద్యగా, వారుణి ఉపనిషత్తుగా కూడా పిలుస్తారు. ఈ బ్రహ్మానందవల్లి, భృగువల్లి అని ఏ పేర్లతో ఉన్నాయో ఈ 2 ప్రపాఠకాల్ని కలిపి వారుణి విద్యగా, వారుణి ఉపనిషత్తుగా చెప్తారు. కాక మొదటిదేదున్నదో ఇక్కడ మన తైత్తిరీయ ఆరణ్యకంలోని 7వ ప్రపాఠకాన్ని సాంహితి ఉపనిషత్ అని కూడా పిలుస్తారు. ఇప్పుడు ఈ తైత్తిరీయ ఆరణ్యకంలో 7, 8, 9 ప్రపాఠకాలే కాకుండా 10వ ప్రపాఠకానికి ఇంకొక పేరున్నది. మనం ఇక్కడికి ఆపేస్తాము. ఈ మూడింటిని కలిపి మనం తైత్తిరీయోపనిషత్ అని పిలిచి ఇక్కడికి ఆపుతాము. అయితే ఈ తర్వాత ఉన్న 10వ ప్రపాఠకం ఏదున్నదో తైత్తిరీయ ఆరణ్యకంలో దాన్ని నారాయణోపనిషత్ అని కూడా మళ్ళీ ఇంకొక ఉపనిషత్తుగా పిలుస్తారు. కాబట్టి ఇందులో చాలా విషయాలుంటాయి. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క విషయానికి ఎందులో ఏమున్నదో తెలీదు. నాకు ఆత్మజ్ఞానం కలగడం ముఖ్యం. అందుకోసం ఎక్కడెక్కడ ఏమేం చెప్తున్నదో వేదం అంతా రకరకాలుగా చదువుకుంటూ ఉంటాము. ఆ విధంగా ఇందులో ఉన్న విషయాలివి. ముఖ్యంగా ఈ శిక్షావల్లి దగ్గర నుంచి మొదలుపెట్టి చెప్తూ ఉన్న బ్రహ్మచర్య ఆశ్రమంలోని విషయాలు, గృహస్థాశ్రమంలో ఉంటూ ఏ విధంగా ప్రవర్తించాలవన్నీ కర్మ మార్గాన్ని చూపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ముఖ్యంగా బ్రహ్మ విచారణ నడుస్తూ ఉంటుంది. బ్రహ్మ విద్య ఈ తర్వాత అనువాకాల్లో ఉంటుంది. మనకు దేవ, పితృ, మనుష్య, బ్రహ్మ, భూత యజ్ఞాలని పంచమహాయజ్ఞాలు ఉంటాయి. మళ్ళీ గృహస్థాశ్రమం అంటే ఇదొకటి ఉంటుంది. మనకి బ్రహ్మచర్యంలో పాటించవలసిన నియమాలు అవన్నీ ఉంటాయి. అవన్నీ అయ్యాక మనం బ్రహ్మచర్య ఆశ్రమాన్ని పూర్తి చేసుకున్నాక ఇంకా ఇటువైపుకి గృహస్థాశ్రమంలోకి వెళ్ళే కన్నా ముందు సమావర్తనం అని వెనక్కి తిరిగి వెళ్తాం ఇంటికి. ఆ సమావర్తనం సంస్కారం అయిపోయిన తర్వాత, స్నాతకోత్సవం అయ్యి సమావర్తన సంస్కారం అయిపోయిన తర్వాత వివాహ ఘట్టం ఉంటుంది. ఇంకా అప్పుడేం జరుగుతుందంటే ఆ గృహస్థు పంచమహాయజ్ఞాలని ఆచరిస్తూ ఉండాలి. ఎందుకంటే పంచశూనాలుంటాయి. 5 రకాల పాపాలు మనకు తాకకుండా ఉండడానికి 5 రకాల మహాయజ్ఞాలను దేవయజ్ఞం, పితృయజ్ఞం, ఋషి యజ్ఞం, అతిథి యజ్ఞం, భూతయజ్ఞం అని ఇటువంటివి బ్రహ్మయజ్ఞాలు మొదలైనవి చేస్తూ ఉంటాము. వీటన్నింటి గురించి మళ్ళీ ఇందులో ఉంటుంది. మనకు కొంచెం కొంచెమైనా సరే వీటి గురించి తెలిసి ఉంది కాబట్టి బావుంటుంది. మనం వెంటనే రిలేట్ చేసుకోవచ్చు. ఇంకొక చాలా అందమైన విషయం ఏంటంటే, ఈ బ్రహ్మానందవల్లిని మొదలుపెడుతూ మనకి ఫస్టొచ్చే మహావాక్యము సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అని చెప్తారు. ఎందుకంటే పరబ్రహ్మని విచారించడం మొదలుపెడుతూ ఉంటారు కాబట్టి, బ్రహ్మకు విశేషణాలేమి అంటే అది సత్యం, అది జ్ఞానం, అది అనంతం అని చెప్పి ఇంకా దాన్ని మనకు అర్థమయ్యే విధంగా విచారణ చేస్తూ వస్తూ ఉంటుంది మన ఉపనిషత్తు. ఈ ఉపనిషత్తుకున్న ఇంకొక ముఖ్యమైన
విషయం ఏంటంటే, మన శంకర్ల వారు తైత్తిరీయోపనిషత్తుకే మొట్టమొదట భాష్యం రాశారని చెప్తారు. ఆయన ఉపనిషత్తులకి భాష్యం రాయడం మొదలుపెట్టడమే తైత్తిరీయోపనిషత్తు దగ్గర మొదలుపెట్టారని చెప్తారు. ఎందుకు అంటే, ఇందులో 3 శ్లోకాలు ముందు రాసుకున్నారాయన. వాటిని చూపిస్తాను. తైత్తిరీయోపనిషత్ భాష్యం మొదలుపెడుతూ శిక్షావల్లికి భాష్యం రాసే కన్నా ముందు ఆయన 3 శ్లోకాలు రాసుకుని దేవవందనము, గురువందనం చేసుకున్నారు. దీని ఒక్కదానికే చేశారాయన. ఇంకెక్కడ వేరే చోట గురువులకు, భగవంతుడికి నమస్కారం చేసి ఇంకా తర్వాత భాష్యాలు రాయడం అవన్నీ ఇంక చేయలేదు. దీనికి నమస్కారం చేసుకున్నారు, భాష్యం రాశారు. ఇంకా తర్వాత రాసిన వాటికి రాసుకుంటూ వెళ్ళిపోయారు. ఎందుకు అంటే ప్రాబబ్లీ 2 కారణాలు అయ్యుండొచ్చు. కారణాలు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఆలోచించుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ బుద్ధి సిద్ధాలు. ఎవరి బుద్ధిని బట్టి వాళ్ళు ఆలోచించుకుని ఈ కారణం అయ్యుండొచ్చు అనుకోవచ్చు. ఆ రకంగా నేను 2 ఆలోచించుకున్నాను. ఎందుకైనట్టా చేసుంటారంటే, ప్రాబబ్లీ అసలు ఈ తైత్తిరీయోపనిషత్తుకి ఆయన భాష్యం రాసి చివరిదాకా వెళ్ళిపోయేసరికి ఆయన ఆలోచించుకుంటూ దాని గురించి చాలా విచారణ చేసుకుంటూ అసలు బ్రహ్మం గురించి విచారణ ఇందులో చేస్తూ ఉంటారు. ఆ చర్చ అంతా చేస్తూ ఉంటారు. ఆ చర్చ చేసిన తర్వాత, విచారణ చేసుకున్న తర్వాత, ఆయనకి బ్రహ్మం గురించి అర్థమైన తర్వాత ఇంక మళ్ళీ దేవుళ్ళు వేరుగా ఉన్నారని నమస్కారాలు, గురువులు వేరుగా ఉన్నారని నమస్కారాలు అవన్నీ ఎందుకు చేస్తారు? ఇంక అవసరం లేదు. ఆయన విషయం చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. ఆయన ఏం ఆశిస్తున్నారిప్పుడు? ఏమి కోరుకుని ఉపనిషత్తులకు భాష్యం చెప్తున్నారు? తెలిసిన విషయాన్ని అక్కడ డాక్యుమెంట్ చేస్తారు. మిగిలిన వాళ్ళకి పనికొస్తుందేమో అని. పనికి రాకపోతే మంచిది. పనికొస్తే మంచిదనుకోని రాసుకుంటూ వెళ్ళిపోయి ఉంటారు. కాబట్టి అదొక కారణం అయ్యుండొచ్చు. రెండో కారణం ఏంటి అంటే, ఒక్కసారి చెప్తారు. ఒక్కసారి కావాలంటే నమస్కారం చేసుకోవచ్చు. ప్రతిసారి నమస్కారం చేయవలసిన అవసరం ఏముంది? ఇక్కడ మొదలుపెట్టారు ఆయన, చివరిదాకా రాసుకుంటూ వెళ్ళిపోయారు. ఆయన మనసులో ప్రాబబ్లీ తైత్తరీయోపనిషత్తు, తర్వాతది ఇంకొకటి వేరే ఉపనిషత్తు, ఆ తర్వాత ఇంకొకటి వేరే ఉపనిషత్తు అని ప్రాబబ్లీ ఆయన వేరు వేరుగా చూడట్లేదో ఏమో. అంతా ఒకటే అనుకునుంటారు. ఓసారి చెప్పారు, ఇంక అయిపోయింది, అన్నిటికి ఒకటే. కాబట్టి ఒక్కసారి చెప్పారు, ఇంక తర్వాత చెప్పలేదు. ఓసారి చెప్పైతే మొదలుపెట్టారు. రాసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఆయనెవరో ఆయనకు అర్థమైపోయిందో ఏమో. ఇంక మళ్ళీ చెప్పవలసిన అవసరం లేదు. ఉన్నదంతా ఒకటని నేనే అనుకున్నారో ఏమో తెలీదు. ఏ కారణానికో తెలీదు గానీ, ఆయన ఇక్కడ 3 శ్లోకాల్లో నమస్కారాలన్నీ చేసుకున్నారు గాబట్టి, ఇది మొదటి ఉపనిషత్తు అయ్యుండొచ్చు ఆయన భాష్యం రాసిన వాటిలో అని మన వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇవాళ మనము ఈ 3 శ్లోకాలు చూసుకుందాము. వచ్చే వారం నుంచి అసలు భాష్యంలోకి వెళ్దాము. యస్మాత్ జాతం జగత్ సర్వం యస్మిన్యేవ ప్రళీయతే ఏన ఇదం ధార్యతే చయేవ తస్మై జ్ఞానాత్మనే నమః అని ముందు జ్ఞానస్వరూపమైన పరబ్రహ్మానికి నమస్కారం చేసుకుంటున్నారు. యస్మాత్ ఎక్కడి నుంచైతే సర్వం జగత్ జాతం ఈ మొత్తం జగత్తంతా ఆవిర్భవించిందో, యస్మిన్ ఏవ ప్రళీయతే ఎందులోకైతే ఈ మొత్తం జగత్తంతా మళ్ళీ వెళ్ళి లయమైపోతుందో, ఏన ఎవరి వల్లనైతే, ఎవరి చేత ఇదం జగత్ సర్వం ఈ జగత్తంతా ధరింపబడుతూ ఉన్నదో, ఎవరి వల్ల వచ్చిందో సృష్టి, ఎవరు ధరిస్తూ ఉన్నారో స్థితి, ఎవరిలో లయమైపోతుందో లయము, ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయాలకు కారణమైన వాడెవ్వడో అటువంటి తస్మై జ్ఞానాత్మనే ఆ జ్ఞాన స్వరూపానికి నమః నమస్కారం చేసుకుంటున్నాను. యైహి ఇమే గురుభిః పూర్వం పదవాక్య ప్రమాణతః వ్యాఖ్యాతాః సర్వవేదాంతాః తాన్ నిత్యం ప్రణతః అస్మి అహం. యైహి ఎవరి వల్లనైతే, ఏ గురువులైతే పూర్వకాలం నుంచి వస్తూ ఉన్న వాళ్ళు పూర్వీకులు
పరంపరగా ఈ విషయాలని అందిస్తూ వస్తూ ఉన్నారో, ఆచరింపచేస్తూ వస్తూ ఉన్నారో, వాళ్ళందరూ ఏ ప్రమాణాలతో, ఏ పదాలతో, ఏ వాక్యాలతో ఈ సర్వ వేదాంతాలను వ్యాఖ్యానించారో, అటువంటి వాళ్ళందరికీ నిత్యము నేను ప్రణతః అస్మి, నమస్కారాలు చేస్తూ ఉన్నాను. ఏ పూర్వీకుల వల్లనైతే పదాలతో, వాక్యాలతో, ప్రమాణాలతో వేదాంతాలన్నీ వ్యాఖ్యానించబడ్డాయో, అటువంటి గురువులకు నమస్కారం చేసుకుంటున్నాను. తైత్తిరీయక సారస్య మయా ఆచార్య ప్రసాదతః విస్పష్టార్థరుచీనాం హి వ్యాఖ్యేయం సంప్రణీయతే. ఆచార్య ప్రసాదతః, నా గురువుల అనుగ్రహం వల్ల ఎవరైతే ఈ తైత్తిరీయక సారం గురించి, తైత్తిరీయ ఉపనిషత్తు ఏమి చెప్తున్నది అన్న విషయం గురించి విస్పష్టంగా అర్థాన్ని తెలుసుకోవాలి అని రుచి కలిగి ఉంటారో, అటువంటి వాళ్ళ కోసము ఏదైతే నా పూర్వీకుల చేత, నా గురువుగారి చేత చెప్పబడ్డదో అటువంటి ఈ తైత్తిరీయకోపనిషత్తులోని సారాన్ని స్పష్టంగా తెలుసుకోవాలన్న రుచి కలిగిన వాళ్ళ కోసము వ్యాఖ్యేయం, నేను వ్యాఖ్యానం చేయబోతూ ఉన్నాను, వ్యాఖ్యానం చేస్తున్నాను అని ఆయన చెప్పుకుంటూ మొదలుపెట్టారు. వచ్చే వారము ఇంక ఈ ఉపనిషత్తులోకి వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతూ ఉన్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.